లోయర్ ట్యాంక్ బండ్లోని శ్రీ కట్టమైసమ్మ అమ్మవారి బోనాల జాతరలో భాగంగా సోమవారం నిర్వహించిన రంగం కార్యక్రమం భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా జరిగింది. రంగంలో అమ్మవారి ప్రతిరూపంగా నిలిచిన భవిష్యవాణి సందర్భంగా రాష్ట్రంలో ప్రజలందరూ సుఖశాంతులతో ఉంటారని తెలిపారు. అయితే రాబోయే రోజుల్లో వర్షాలు సమృద్ధిగా కురిసే అవకాశం ఉందని, వర్షాలతో పాటు అగ్ని ప్రమాదాలు కూడా ఉండే పరిస్థితులు కనిపిస్తున్నాయని హెచ్చరించారు. వర్షాలు ఎక్కువగా ఉంటాయి, వర్షాలతో పాటు అగ్ని ప్రమాదాలు కూడా ఉన్నాయి, మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి అంటూ అమ్మవారి తరపున భవిష్యవాణి వినిపించారు. ఈ భవిష్యవాణితో భక్తుల్లో ఆసక్తి నెలకొంది. అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలకు ఎలాంటి ఆపదలు కలగకుండా సుఖ సంతోషాలతో జీవించాలని భక్తులు కోరుకున్నారు. కట్టమైసమ్మ అమ్మవారి బోనాల జాతర సందర్భంగా ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడాయి. ప్రత్యేక పూజలు, బోనాల సమర్పణ, ఘటోత్సవం, రంగం తదితర కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. అమ్మ సక్కుబాయి గోల్కొండ ఆమె సర్వీస్ చేస్తుండే, మీకు సేవ చేస్తుండే, బస్ అంతే అమ్మ. తర్వాత నా ఎండోమెంట్ డిపార్ట్మెంట్, నా పోలీస్ డిపార్ట్మెంట్, నా మున్సిపల్ డిపార్ట్మెంట్, ల్యాండ్ ఆర్డర్, ట్రాఫిక్ వాళ్ళంతా సహకార్యంతో నేను పూజ చేసుకుంటున్నామ్మా. వాళ్ళందరి ఆశీర్వాదంతో చేసుకుంటున్నామ్మా. నేను ఎట్టి విధంగా చేయించుకోవాలి, అట్టి విధంగా చేయించుకుంటారా బాలక నేను పరమేశ్వరు క్షవలేదు మా తల్లి పార్వదేవి పగల పార్వతి పిగల మాటల మొత్తం పల్లి మంగనాలు సకం పేటది కన్నా ముందున బుద్ధులు దినాలు లోకాల కన్నా ముందున వేలోడే సకం పేటది చెడు చక్రలేట్న కీర్తి జగమ కీర్తి బాలమ కీర్తి పూషమ్మ మెడలో సుతం చేసిన వర్గడలు మేకుమార కినరే చేయించిన ఆనందీశుడు సత్యనారాయణ నా సాటిగా నారా పగలక్షణ కందే ఆశీర్వాదాలతో నా వచ్చే భక్తులందరూ మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. తర్వాత నా వచ్చే భక్తులందరూ మంచిగా ఉండాలమ్మా. ఎందుకంటే ప్రజలందరూ సుఖశాంతులతో చూసుకునే వ్యవహారం మాది. రాబోయే రోజులలో కోరినన్ని వర్షాలు వర్షాలతో పాటు అన్ని మీరు మాత్రం జాగ్రత్తగా ఉన్నారు. అందరూ మంచిగా ఉండాలనే కోరుకుంటున్నాను. అంతే ముందు వచ్చే ప్రమాదాలు హెచ్చరించాలి కదా నేను. మా తల్లి ఇంకోటి ఏంటంటే గోల్కొండ మా పెద్ద తాత దానయ్య పటేల్, అర్జున్ కుమార్, విజయ్ కుమార్, విక్రమ్ కుమార్
వాళ్ళ ఆశీర్వాదం చేసుకుంటూ వస్తున్నాబ్బా మేము చేస్తున్నాము